ఇదేంటంటే మనం ఈ మెయిన్ డోర్ ఈ చౌకట్ని మనం టోటల్గా ప్యూర్ ఇండియన్ టేక్తో డిజైన్ చేసామండి. అది ఇంకోటి ఏంటంటే చాలా కస్టమర్స్ మామూలుగా ఏదో ఏదో వుడ్ పెట్టుకొని డిజైన్ చేసుకుంటారండి. కానీ ఇలా ఒరిజినల్ ఇండియన్ టేక్ పెట్టుకొని చేయించుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుందండి. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఈ సైడ్లో చాలామంది మన ప్లైవుడ్తోనైనా వినర్తోనైనా డిజైన్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఇలా ఇండియన్ టేక్తోనే ఇలా గ్రూవ్స్ తీసుకొని ఈ పైన ఆర్చ్లకు చేయించుకుంటే మన ఇంటిని చాలా అందంగా చూపిస్తుందండి. లైక్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఇండియన్ టేక్ని కూడా మనం చాలా నీట్గా పాలిష్ చేయించుకోవాలండి. అలా నీట్గా పాలిష్ చేయించుకుంటేనే మనకి లుక్ వస్తుందండి. సో ఇదేంటంటే మనకు మన హాల్లో కనపడకుండా మనం ఇలా పార్టిషన్ డిజైన్ చేసామండి. అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఈ ప్లేస్లో కూడా మన ఇన్వర్టర్ డిజైన్ చేసామంట. అంటే లైక్ ఇప్పుడు కాకుండా కానీ మనకు తర్వాత ఎప్పుడైనా కరెంట్ పోయినా కానీ మనకు ఎప్పుడు ఎమర్జెన్సీ ఉండేటట్టు మనం ఇన్వర్టర్ కూడా ఇక్కడ డిజైన్ చేసాం. ఇదేంటంటే మనకు హాల్ నుంచి ఈ లుక్ కనపడుతుందండి. అంటే మనం ఈ హైలైట్ కోసం ఏం చేసామంటే మనం ఈ ఫ్లూటెడ్ గ్లాస్ వాడామండి. దీనికోసం మనం ఈ హాల్లో ఏం చేసామంటే మనకి రేపు పొద్దున్న ఉయ్యాల కావాలి అనుకుంటే కూడా మనం ఉయ్యాల కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ జూలా. దానికోసం మనం ఈ డిజైన్ చేసి పెట్టాము. జస్ట్ ఇంకా మనం జూలా పెట్టుకోవడమే లేట్ అండి, అది తర్వాత తెచ్చుకుంటారు. అండి మనం ఈ క్రాకర్లో ఏంటంటే హైలైట్ ఏంటంటే మనం వుడ్ వర్క్ని లామినేట్ని హైలైట్ చేసామండి. ఎందుకంటే కస్టమర్స్ చాలామంది నాకు కస్టమర్స్ ఉంటారు వుడ్ లామినేట్ వద్దు, అది ఓల్డ్ లెక్క ఉంటుంది. ఈ ఫ్లాట్లో ఏంటంటే వుడ్ కలర్ని హైలైట్ చేసామండి. వుడ్ కలర్ ఏంటంటే అది డిఫరెంట్, మన ఓల్డ్ పాత ఒక ఎన్నో సంవత్సరాల ఓల్డ్ని కూడా మనకు ఆ లుక్ని చూపిస్తుందండి. దానికోసం మనం ఇలా డిజైన్ చేసాం. అయితే టోటల్గా ఏంటంటే మనం ఈ ఎక్కడైనా బాక్స్ ఎక్కడ చేసామో టోటల్ మనం బాయిలో యూజ్ చేసామండి. లైక్ ఏంటంటే ఇది మన బాడీ కౌంటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే మనకు డైనింగ్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి నీట్గా బాగుంటుంది.